నమస్తే, మనతో అరుణోదయ నాయకురాలు విమలక్క గారు ఉన్నారు. అక్క చెప్పండి, అందశ్రీ ఒక సంతాప సభకు వచ్చారు మీరు. అతనితో ఉన్న జ్ఞాపకాలను ఒకసారి ఒక రెండు మాటల్లో చెప్తా అంటే ఏం చెప్తారు? అందశ్రీ అన్న ఒక ప్రజాకవి. తను తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణలో ఉన్నటువంటి బాధల్ని, కష్టాల్ని, తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారనేటువంటి దాన్ని తన పాట ద్వారా, మాట ద్వారా ప్రపంచానికే తెలియజేసిండు. అందులో తెలంగాణ గీతాన్ని అందించినటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి. అట్లా చిరస్థాయిగా నిలిచిపోయిండు. తను ప్రపంచమంతా చుట్టి వచ్చి వివిధ దేశాలలో జరుగుతున్న పరిస్థితులు ఏమిటి, పరిణామాలు ఏమిటి, అట్లనే వివిధ దేశాలలో ఉన్నటువంటి ప్రజా కవుల యొక్క సమాధుల్ని సందర్శించి అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయాల్ని కూడా వచ్చిన తర్వాత కొన్ని విషయాలు మాతో పంచుకున్నాడు. అట్లా నిప్పులవాగు అనేటువంటి పుస్తకం పాటల సంకలనం. అది అందరి పాటల్ని సేకరించి ఒక సంకలనంగా మన ముందుకు తీసుకొచ్చిండు. నిప్పులవాగై ప్రవహించిండు. తెలంగాణ నేలల్లో నిప్పులవాగై ప్రవహించి పాటల పంటను మన ముందుంచినటువంటి వ్యక్తి. అట్లా తెలంగాణ అస్తిత్వం ఉన్నంతకాలం, తెలంగాణ గీతం ఉన్నంతకాలం, తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం అందశ్రీ అన్న మన మధ్యనే ఉంటాడు. ప్రజల నాలుకలపై ఉంటాడు, పాఠ్య పుస్తకాల్లో ఉంటాడు, అన్నిట్లోనూ అందశ్రీ అన్న ఉంటాడు. అరుణోదయ నుంచి వినమ్రంగా నివాళి. ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు అందశ్రీ తెలంగాణకు సాహిత్య పరంగా ఏమైనా బాకీ పడ్డాడంటే ఏం చెప్తారు? ఇంకేమైనా అవసరాలు ఉండేనా? అంటే తన నుంచి రావాల్సిందేమన్నా ఉండేనా సాహిత్యం? అంటే దాదాపుగా జైబోలో తెలంగాణలో అంతా చెప్పిండు. తెలంగాణకి ఏం కావాలని కూడా, తెలంగాణకి ఎటువంటి కష్టం ఉంది, ఏం చేయాలనేటువంటిదా చాలా స్పష్టంగా చెప్పిండు. సరే, ఎప్పటికప్పుడు మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా పాట ఎప్పటికీ రావాల్సిందే. ఎందుకంటే మారుతున్న కాలానుగుణంగా, మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ప్రజాకవులు అనేటువంటి వాళ్ళ చేతి నుంచి ప్రతి సమస్య మీద పాట రావాల్సిందే. చాలా రావాల్సింది ఉండే, ఇంకా రావాలి కూడా. ఎందుకంటే ఆయన ప్రజాకవి గనక, ప్రజల గురించి నిత్యం ఆలోచించిండు గనక, తెలంగాణ గురించి, తెలంగాణ అస్తిత్వం గురించి ఆలోచించిండు గనక, తెలంగాణ తెలుగు నేల మీద తన అస్తిత్వం ఉన్నది, తన పాట ఉంది. అది ఇప్పుడు ప్రపంచమంతా అయింది. రెండు ఒక్క పల్లవితో సంతాపం ప్రకటిస్తారా అందశ్రీ గారి? అందశ్రీ అన్నదా? అందశ్రీ అల్లిన అక్షరాల పూలమాల, తెలంగాణ తల్లి మెడలో వేసి పాడేము జయ జయ హేళా. అందశ్రీ అల్లిన అక్షరాల పూలమాల, తెలంగాణ తల్లి మెడలో వేసి పాడేము జయ జయ హేళా. తెలంగాణ తల్లి మెడలో వేసి పాడేము జయ జయ హేళా. అందశ్రీకి జోహారులంటూ, తెలంగాణ తల్లికి జేజేలంటూ, అందశ్రీ అల్లిన అక్షరాల పూలమాల, తెలంగాణ తల్లి మెడలో వేసి పాడేము జయ జయ హేళా. తెలంగాణ తల్లి మెడలో వేసి పాడేము జయ జయ హేళా. అట్లా అన్న మాయమైపోలేదు, మన మధ్యనే ఉన్నాడు అంటూ, మాయమైపోలేదమ్మా మన అందశ్రీ అన్నా, ఓ గుండె గుండెలో కొలువైనా లోక కవియే తానమ్మా. నూటికో కోటికో ఎవ్వరో ఒక్కరు, నూటికో కోటికో ఎవ్వరో ఒక్కరు మనిషై కవి అయి మనలో ఉంటారు. మాయమైపోలేదమ్మా మన అందశ్రీ అన్నా, ఓ గుండె గుండెలో కొలువైనా లోక కవియే తానమ్మా. థ్యాంక్ యూ.